are in space, Ray. Wow. I have no breath, Ray. I too have shortage of oxygen, Ray. Where is your spacesuit, man? ఏంది స్వెటర్ కాదా? సార్ సప్లీ ఫీజ్. ఇప్పటి వరకు మీ ఇద్దరు కలిపి కట్టిన సప్లీ ఫీజు 50,000. సార్ అంటే మాకు ఇంటర్నల్ మార్క్స్ అని పెంచుతారా సార్? ముందు చదువుకోపో. అరే ఈసారి ఎలా అయినా 5 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలరా. రేయ్ మనం అప్లై చేసిందే 5 సబ్జెక్ట్స్. అబ్బో అయితే ఈసారి కూడా ఆల్ పాస్ కష్టమేనా? కనీసం 4 అయినా, ఏంటంటే కనీసం 2 అయినా. ఏంటంటే దా సొల్లాపి చదువుకుందాంపా. When you hear these zombies shrieking, we're so sorry, skeletons, you're so misunderstood. You only want to socialize, but I don't think we should. A spooky, scary skeleton. ఈ ఫార్మకాలజీ ఏం చదవాలో కన్ఫ్యూజను, ఏం ఎగ్జామో కన్ఫ్యూజను, అన్ని కోర్సులకి ఉంటుంది ఆల్ ఇన్ వన్, ఒక్క మన ఫార్మ్ టేక్ తప్ప. అరే పప్ప రేపు సుటిక్స్ ఎగ్జామ్ రా. నువ్వెందుకురా కాలేజీ పట్టుకున్నావు? ఓ ఇది కాలేజీయా? రేయ్ ఏరా రేయ్ వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఎగ్జామ్ వదిలేద్దాం అనుకుంటున్నారా? సరిపోయింది. మా నెక్స్ట్ ఎగ్జామ్ కానీ చదువుతావా? నెక్స్ట్ ఎగ్జామ్ గురించి తర్వాత ఇంగ్లీష్ ఆడదాం రా. భలే గొప్పగా తీసేసుకుంటావురా డెసిషన్స్. నా వాళ్ళైతే కాదురా బాబు ఇలా. తొక్కలేరా, ఇప్పుడు ఫెయిల్ అవుతామా ఏంటి? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ సప్లీ. కట్టేరా పాస్ ఏదో గట్టి పాస్ అవ్వాలి. తొక్కలేదు 30-35 మార్కులకి ఏం పాస్ అవుతాం. మూసి పడదబ్బు మినిమిల్స్ ఆడుకుందాం. నేను గెలిచా. ఇంకో గేమ్ ఆడరా, గెలిచి చూపిస్తా. ఎస్ నేను గెలిచా. ఇంకొక గేమ్ నేను గెలిచి చూపిస్తా. చూసుకుందాం. యా నేను గెలిచా. యా ఈసారి ఆడరా. సౌ నీ అమ్మ సౌ. ఇంకొక గేమ్ రా. ఓకే కాదురా, ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే పెన్ పట్టుకుంటే గన్ను పట్టుకున్నట్టు, క్వశ్చన్ చదువుతుంటే నా మీద బాంబు వేస్తున్నట్టు, ఆన్సర్ రాస్తుంటే నేను చచ్చిపోతున్నట్టు వింత ఆలోచనలన్నీ వచ్చినాయి. ఫెయిల్ నేనైతే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదురా. అంటే ఎగ్జామ్ పాసా నువ్వు? కాదురా యాబ్సెంట్. నీ అమ్మ. అరే తిట్టొద్దు, ఒకటి అడుగుతారా? ఏంటి? సినిమా పోదాంరా. నీకు చెప్పానా? ఆల్రెడీ టికెట్ బుక్ చేసా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఎంతైనా పవర్ స్టార్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. చా మూవీ సీన్స్ గుర్తొచ్చినట్టు ఇవాళ ఆన్సర్స్ కూడా గుర్తొచ్చుంటే ఎగ్జామ్ సూపర్ హిట్ అయ్యేదిరా. నేను చదివితేనే కదా గుర్తొచ్చేది. రేపు ఏ ఎగ్జామ్ రాసులు? రేపు థెరపెటిక్స్ ఏమో. కాదురా, మ్యాథ్స్ అనుకుంటా. హలో రేపు పీటీఆ మ్యాథ్సా?
నేనే ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగా రాస్తున్నా, నాకేం తెలుసురా. నిన్ను అడిగాను చూడు. ఛీ. హలో, రేపు పీటీఆ మ్యాక్సా? మహారాజా రేపు ఎగ్జామ్ ఉందా మహారాజా? ఏం ఎగ్జామ్ మహారాజా? సోషల్ స్టడీస్ రా. ఏ టెక్స్ట్ బుక్ మహారాజా? అరే నువ్వు ఇంటి దగ్గర ఉన్న 6th క్లాస్ పొరడు ఉంటే వాడి వెళ్ళి పట్టుకొని చదువుకోపరా, చదువుకోపో. హలో, రేపు పీటీఆ మ్యాథ్సా? ఎగ్జామ్స్ అన్ని అయిపోయినారా? రేపు మైక్రోబయాలజీ రా. అరే మైక్రోబయాలజీ అట్రా, ఎగ్జామ్స్ అయిపోయినాయి అట్రా. మొత్తానికి ఆ రెండిట్లో దేనికో మైక్రోబయాలజీ రాశాను. అందుకేనేమో ప్రతి సప్లీకి చిరాగ్గా చూసే ఇన్విజిలేటర్ కళ్ళు ఈసారి జాలీగా చూసా. రేయ్ ఆకలేస్తుందిరా. రేయ్ ఆకలిరా, ఆకలేస్తుంది. ఏ తిండి తింటే నాకు నిద్ర వస్తుంది, నేను చదువుకోవాలి. అబ్బా ఏం కాదులే, చదివి నీ కళ్ళు ఎర్రగాయని. నువ్వు నిద్రపోతే నేను లేపుతాలే. అబ్బా వద్దురా వద్దురా అంటే తినిపించింది, ఇప్పుడేమో నిద్ర వస్తుంది. అవును నన్ను చదివిస్తాను, ఈడేడి? ఏ స్టాప్, వాడు చదువుకున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయ మాకు. లోపలికి వచ్చేసి నిద్రపోతుండా దున్నగాడు. రేపు లాస్ట్ ఎగ్జామ్, ఎట్లయినా చదవాలి. లైట్స్ ఆఫ్ అని ఏంది? ఏంద్రిది దొంగలు కొడుతున్నాయా? కాదే, అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ స్ట్రీట్ కింద చదువుకున్నారు కదా, అందుకే ఎన్నో అగరబత్తి కింద చదువుతున్నా. అవునా, నేను వెళ్ళి 2 అగరబత్తులు తెచ్చుకుంటా. రిజల్ట్లు వచ్చారా? ఎప్పట్లాగే 5కి 5 ఫెయిల్ అయ్యాం. మళ్ళీ సబ్జెక్ట్ 2000. ఇంకో 2-3 అగరబత్తులు పెట్టుకునేది పాస్ అయ్యేటోనివి. మరి నీ రిజల్ట్ ఏంట్రా? నీలా కాదు, నేను ఒకటే. ఏంటి ఒకటే ఫెయిలా? కాదు పాస్. పాసా? అదికించవరా బాబు. నీకంటే బెటరే లేవాయి. నేను ఎక్కడ కూడా పాస్ అవునట్టు ఎవరికి చెప్పొద్దురా ప్లీజ్. నువ్వు ఒక్కడి కూడా పాస్ కాలేదని ఎవరికి చెప్పనులే. రిజల్ట్ ఏమైంది మామ? నెక్స్ట్ అప్లిక్ మా అయ్యని ఫీ అడిగేసిన. నేను ఒకటి పాస్ తెలుసా? అట్లెట్లారా? నాకేం తెలుసురా, వెనకాల నా దాంట్లో కాపీ కొట్టుకుంటా నా రోల్ నెంబర్ వేసినట్టున్నాడు. వాడి మార్క్స్ కూడా నాకే వచ్చినాయి. అవును, మన పప్పగాని రిజల్ట్ ఏమైందిరా? వాడా వాడొక్క సబ్జెక్ట్ కూడా. నేను ఎక్కడ కూడా పాస్ అవునట్టు ఎవరికి చెప్పొద్దురా ప్లీజ్. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడ్రా, ఎవరితో చెప్పకరా. చల్, నేనెందుకు చెప్తారా? గౌతమ్ అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిండు, నువ్వు ఎవరికి చెప్పకు. గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యంట తెలుసా? అవునా? ఎవరికి చెప్పకు. వస్తే గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, ఎవరికి చెప్పకు. అవునా? హే గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడంట. అవునా? వస్తే తెలుసా గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడంట. అవునా? గౌతమ్ ఫెయిల్ అంట. గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడంట, ఎవరికి చెప్పకు. అవునా? గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్, ఎవరికి చెప్పకు. అవునా? గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడంట. అవునా? గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిందంట, ఎవరికి చెప్పకు. అవునా? గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిందంట. అవునా? గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడంట, ఎవరికి చెప్పకు. గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడంట, ఎవరికి చెప్పకు. నీకు తెలుసా గౌతమ్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడంట, మళ్ళీ ఎవరికి చెప్పకు. గౌతమ్ అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినాడు, ఎవరికి చెప్పకు. అవునా? నేను ఎవ్వరికి చెప్పా. అరే గౌతమ్ నువ్వు అన్ని ఫెయిల్ అంట కదా, ఎవరికి చెప్పదన్నట కదా. నువ్వు అన్నీ ఫెయిల్ అని చెప్పానురా, కానీ అందరికేమో నువ్వు ఒక్కడి కూడా పాస్ కాలేని అర్థమైంది. నన్నేం చేయమంటావురా? ఫెయిల్ అవడం నా తప్పారా? మన ఫ్రెండ్స్ వస్తారంటావా?
వస్తారో రారో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు కదరా, అందుకే నీ టెన్షన్ పోగొడదామని రమ్మని నేనే మెసేజ్ చేశారా. నువ్వు బీరుందని చెప్తే వాటర్ ట్యాంక్ ఏందిరా, సెప్టిక్ ట్యాంక్ అని దుంకుతా. టైం 11 అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేస్తే బార్స్ అన్ని క్లోజ్ చేస్తారు, నేను సేఫ్ అవుతా. అంటే లైఫ్ లాంగ్ నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవా? గీతలో కృష్ణ ఏం చెప్పాడు తెలుసా? నీ తెలుసా? అరే గడ్డా నీ తెలుసా? ఏమోరా అంత కన్ఫ్యూజన్ ఉంది, బీర్ వేస్తే క్లారిటీ వస్తుందిరా. నీ కన్ఫ్యూజ్ వచ్చినా మందే, కక్కొచ్చినా మందే, డే వచ్చినా మందే, నీ బొంద పెట్టినా మందే. థూ నీ కకృతి. సరే ఎట్లయినా కానీ పార్టీ ఇవ్వకూడదు, అప్పులు పాలు అవ్వకూడదు. నువ్వు అన్నది ఎట్లుందో తెలుసా? మొగుడు 1 year క్యాంప్కి వెళ్ళినా పిల్లానికి మాత్రం పిల్లలు పుట్టాలందట. మహారాజా ధన్యవాదాలు.